ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తున్నావు? పొయ్యికి ఇచ్చావు, తర్వాత తర్వాత ఏం వేయాలి? ఎంత వేస్తున్నావు వీళ్ళు? చాలు. అది స్పైసెస్ తర్వాత ఏమేస్తావు? మిర్చి ఉందిగా అక్కడ, మిర్చి. ఏం వండుతున్నావు నీకు తెలియదా? తర్వాత ఏం వేస్తావు? మామూలుగా ఆనియన్ వేస్తావు. ఆనియన్స్ ఎందుకు? సాల్ట్ సాల్ట్ చెయ్యి, లేకుంటే ఫస్ట్ శనగలు వేసి. ఇప్పుడు సాల్ట్ వేయి, సీసాడు పసుపు వేయాలా? పసుపు వేసావు, ఇప్పుడు సాల్టా? ఇప్పుడు ఏం వేస్తావు? చాలు. వ్యవస్థలో కారం. పాలక్ వేసి ఎందుకు అట్లా వేస్తున్నావు? బీపీ పిన్నా వంట చేస్తా. పాలకు బాగా ఉడికించు. తెలియదు ఏం వండుతున్నావు? నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దని చెప్తున్నా, నువ్వు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే తింటాను అంటున్నావు కాబట్టి వేసుకో. వేస్తే ఎలా ఉంటుందో చూడండి. చూద్దాం, వేసావు కదా, నేను వద్దంటే ఏమైతే. నేను వంటలో ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వాటర్ పోయి ఎంత పోస్తావు వాటర్ ఈ రైస్కి? ఈ బాస్మతి రైస్ 2 కప్పులు ఇవి వాటర్ పోయేదానికి. బిర్యానీ రైస్ 2 కప్పులు 3 వాటర్ పోయి చాలు. 3.5. నేను 3 పోయమన్నా, నువ్వు 3.5 పోస్తా అంటున్నావు. పోయి 1 2 3 3 చాలు. 4 పోసింది.
3.5 పోసింది, ఏమైతే చూద్దాం. తెచ్చినావా? నీకు దా వాటర్ కాగినాయి, బాస్మతి రైస్ అయ్యి రైస్ వేసాయి. ఫైనల్గా తినండి. ఫైనల్గా అయితే రెడీ అవుతుంది. చేసే వాళ్ళకి కూడా తెలియదు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి. చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో. అవుతుందా ఫైనల్లీ? బిర్యానీ అది సైడ్ డిష్, తినడమే ఇంకా లేటు. అది కొత్తిమీర, కరివేపాకు కాదురా. నెలగా ఇలా ఉంది. ఫస్ట్ తిన్నాక అది పెడతా. ఎలా ఉంది? సెకండ్ రివ్యూ. 1 రివ్యూ పర్ఫెక్ట్ అంట, సెకండ్ రివ్యూ సచ్చ. పని వినాష్ నువ్వే. ఎరా ఎట్లా ఉందిరా? సూపరా. సో పిల్లలైతే నేను తినిపిస్తా వదిలేయండి. ఇలా ఆగట్లేదు అసలు. యోగి ఎలా ఉంది? చూపాడు. తిన్నారు, తినేసారు, పడుకున్నాక వాగుతున్నారు అందరూ. ఇప్పుడే గారు అన్నం తిన్నారు, మళ్ళీ ఏం తినాలంటున్నారు? ఎవరు ఏం తినాలంటున్నావు? నువ్వు స్పైసీగా తినాలంట. నువ్వు నీకు మంచూరియా, నీకు మంచూరియా. చికెన్, ఏం చికెన్ తినాలనిపిస్తుంది నీకు? యోగ్య నీకు? బఠానీ చాట్. యోగ్య నీకు? యోగ్య నీకేంటి? యోగ్య నీకు సచ్చా ఏంటి? సచ్చా చికెన్ లాలీపాప్. నీకు రా పని మంచూరియా. పానీపూరి, మంచూరియా, నూడిల్స్. ఐషా నీకు ఐషా తినాలనిపిస్తుందా? బూమ్ బాటిల్. నీకేం బాటిల్ కావాలరా? బూమ్. ఇప్పుడే గారు తిన్నారు బిర్యానీ. సర్లే పడుకుని చేసినాక సాయంత్రం ఏం చేయండి.